ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్నామని చెప్పారు. అన్నట్టు పెళ్లి కూడా అయిందన్నారు. అవును మాస్టర్, నేను ట్రైనింగ్లో ఉండగానే నా బ్యాచ్మేట్ని పెళ్లి చేసుకున్నాను. సుధది నాది సేమ్ ఏజ్. ఇంత పెద్ద కూతురుంది, అంత చిన్న వయసులోనే సుధకి ఎందుకు పెళ్లి చేశారు మాస్టర్? ఎవడు చేశాడు పెళ్ళి? ఎవడు చేశాడు? తను కూడా నీలాగే ప్రేమాదోమ అని తిరిగింది. కనీసం నీకు పెళ్ళయింది, అబ్బాయి ఎవరో తెలుసు. కానీ సుధని మోసం చేసిన వాడి అడ్రస్ కూడా తెలియదు. ఇదిగో అది పుట్టింది, అది మాత్రమే నిజం. చూడమ్మా, నిన్న అలా అనాలని కాదు, ఏదో బాధలో అనేసాను. పర్వాలేదు మాస్టర్, మీ ఆవేదన నాకు అర్థమైంది. ఏం చేస్తాం చెప్పమ్మా? ప్రేమించి వెళ్ళిపోతారు, తిరిగొచ్చి మళ్ళీ మళ్ళీ చంపుతారు. నువ్వు ఫ్రెష్ అప్ అయ్యిరామ్మా. సుధ చనిపోయిందని రమ్య చెప్పింది. ఇంతకీ తనకు ఏమైంది? ఎలా చనిపోయింది మాస్టర్? ముందు ఫ్రెష్ అయ్యిరామ్మా, భోంచేద్దు గాని. అయినా పోయిన వారి గురించి ఎందుకమ్మా? చెప్పేవారికి కష్టం, వినేవారికి బాధ. రమ్య, రమ్య అన్నట్టు నీ పేరు? దేవిక మాస్టర్. నీ పేరు దేవిక కదా? దేవికను లోపలికి తీసుకెళ్ళు. రండి ఆంటీ. వెళ్ళమ్మా. సుధకి ఏమైందో చెప్పండి మాస్టర్. రమ్య ఎక్కడుంది? లోపల రెడీ అవుతుంది. ఏమీ లేదమ్మా, రమ్య మన మాటలు వింటే తన మనసుకు బాధ కలుగుతుంది. వాళ్ళ అమ్మ గురించి రమ్య ఎన్నిసార్లు అడిగినా నేనేం చెప్పలేదు. వదిలేయమ్మా, అదేమన్నా చందమామ కదా విని సంబరపడ్డానికి. సరే, నువ్వేంటమ్మా ఇంత సడన్గా వచ్చావు? ఊరు చూడాలనిపించింది మాస్టర్. మీరుండేది ఢిల్లీలో కదా? అవును మాస్టర్, ట్రాన్స్ఫర్ పెట్టుకుని సిటీకొచ్చా. సోమవారం జాయినింగ్. ఈలోపు నేను పుట్టిన ఊరు, ఇక్కడ గుడి బడి చూద్దామని వచ్చాను. ముఖ్యంగా సుధని కలవాలనొచ్చాను. అంతా మారిపోయిందమ్మా. ఊరు మారిపోయింది, స్కూలు మారిపోయింది. నువ్విక్కడికొచ్చి ఎన్నాళ్ళయిందమ్మా? స్కూల్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కి వచ్చాను. చాలా కాలం తర్వాత ఇప్పటికి రావటం కుదిరింది. అప్పటికి ఇప్పటికీ ఎన్నో మార్పులు వచ్చాయమ్మా. పిల్లలు కొందరు జాబుల కోసం సిటీకి వెళ్ళారు, ఇంకొందరు ఫారిన్ వెళ్ళిపోయారు. మాలాంటి ముసలివాళ్ళం ఇక్కడే మిగిలిపోయాం. రీయూనియన్ ఫంక్షన్స్లో ఓల్డ్ స్టూడెంట్స్ వచ్చి కలిసిపోతూ ఉంటారు. ఇప్పుడు టీవీ, ఫ్రిడ్జు, ఫోను, ఇంటర్నెట్టు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. కానీ మనిషి మనిషికి మాత్రం అందుబాటులో ఉండటం లేదు. ప్రతి మనిషి చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది, కానీ వాళ్ళు మనుషులతో మాట్లాడడం లేదు. సెల్ ఫోన్ నుంచి తలెత్తి చూస్తేనే కదా టెక్నాలజీ పెరిగాక ఇంట్లో వాళ్ళతో మాట్లాడేంత టైం ఎవరికీ ఉండడం లేదమ్మా. ఎవరి బిజీలో వాళ్ళు ఉంటున్నారు. టెక్నాలజీతో పాటు మనుషులు స్పీడుగా మారిపోతున్నారు. స్కూల్ గ్రౌండ్లో కానుగ చెట్టు ఉండేది. అక్కడ సుధా కోతి కొమ్మచ్చి ఆడుతూ చేతులకు ఎన్నిసార్లు దెబ్బలు తగిలించుకుందో. మగరాయుడిలో ఉండేది. నా కొడుకైనా కూతురైనా అన్నీ తనే అనుకున్నా. కానీ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ చెట్టు లేదు, కొట్టేశారు. అంత దూరాన్నించి సుధని వెతుక్కుంటూ వచ్చావు. అంతా ఓకేనా? అంతా బానే ఉంది మాస్టర్. లవ్ మ్యారేజ్ చేసుకున్నానని అమ్మ అక్క మాట్లాడడం మానేశారు. నేను ఢిల్లీలో సెటిల్ అయ్యాను. కానీ కొన్ని రోజుల తర్వాత ఏదో తెలియని బాధ. అందరినీ చూడాలని ట్రాన్స్ఫర్ తీసుకుని వచ్చాను. ఇప్పుడు అమ్మ అక్క పిల్లలు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు. అది ఫేస్ చేసే ముందు ఇక్కడికొచ్చాను.
మరి నీ పిల్లలు లేరు. కాలేదా లేక వద్దనుకున్నారా? కావాలి అని ఎప్పుడూ అనిపించలేదు. ఇద్దరూ జాబులో ఉన్నారు. పిల్లలంటే అదొక బాధ్యత, అందుకే అనిపించుండదు. నేను రెడీ, ఇక వెళ్దామా? సరే మాస్టర్, మేం ఊరు చూసొస్తాం. జాగ్రత్త అమ్మా, తొందరగా వచ్చేయండి. పద. చిన్నప్పుడు మీ అమ్మ నేను ఇదంతా తిరిగి ఆడుకునేవాళ్ళం. అమ్మ చూడ్డానికి ఎలా ఉండేది? లక్షణంగా ఉండేది. గుండ్రటి ముఖం, చాలా చక్కగా ఉండేది. నాలానా? కాదు, నీకంటే పెద్ద కళ్ళు, పొడవైన జుట్టు, చాలా అందంగా ఉండేది. మరి నేను అమ్మలా ఉండనా? నీ మాటలు మాత్రం మీ అమ్మలాగే ఉన్నాయి, ముద్దు ముద్దుగా. మార్నింగ్ మీరు అమ్మ గురించి అడుగుతున్నప్పుడు మీలో అమ్మ మీదున్న అఫెక్షన్ కనిపించింది. మీకు మా అమ్మ అంటే అంత ఇష్టమా? ఒక్క మాటలో చెప్పలేను. చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మాది అన్కండిషనల్ ఫ్రెండ్షిప్ అనుకో. ఆ, ఆంటీ, మిమ్మల్ని అప్పుడప్పుడు కలవచ్చా? ఈ ఊర్లోనే ఉంటారు కదా, ఇల్లెక్కడ తీసుకుంటారు? క్వార్టర్స్ ఇస్తారు. పెద్దగా ఉంటుందా? అవును. క్లీనింగ్కే సగం రోజు పోతుంది. మరి పని మనిషి ఉందా? కావాలంటే పెట్టుకోవచ్చు. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? చూడాలి, అమ్మ ఉంటుందో లేదో. ఆయన వచ్చి వెళ్తూ ఉంటారు. అంటే మీరొక్కరే ఉంటారా? అవును, ఉండాల్సొస్తుంది. అంటే అందరికీ అందరూ ఉంటారు. నాకు కూడా తాతయ్య ఒక్కరే. నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు, కానీ నాతో ఎక్కువగా మాట్లాడరు. మాట్లాడితే మా అమ్మ నాన్న గురించి అడుగుతానేమోనని భయం. స్కూల్కి కూడా వద్దన్నారు. సండే ఫ్రెండ్స్తో ఆడుకుంటాను, మిగతా రోజులు నాతో మాట్లాడడానికి ఎవ్వరూ ఉండరు. అందుకని అన్నీ ఇప్పుడే గలగలా మాట్లాడేస్తున్నావా? అమ్ముంటే బాగుండా ఆంటీ, అన్నీ చెప్పుకోవచ్చు. మీ అమ్మ తప్పు చేసింది. నేను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్లకుండా ఉండాల్సింది. ఎవరైనా కావాలని చనిపోతారా ఆంటీ? పాపం అమ్మ. అవునా ఆంటీ, మీకు వంట చేసుకోవడానికి టైం ఉండదు కదా? ఆంటీ ఆంటీ, తాతకు చెప్పి నన్ను మీ వెంట తీసుకెళ్ళండి. నేను మీకు వంట చేస్తాను, ఇంటి పని కూడా చేసి పెడతాను. నన్ను స్కూల్లో చేర్పించండి చాలు. అయితే మీ తాతయ్య ఒప్పుకుంటారా? ఒప్పించాలి. ఎంత పెద్ద ఆఫీసర్ మీరు! తాతయ్య రిటైర్డ్ స్కూల్ మాస్టర్ అంతే. అయినా మీ తాతయ్యకి నేను స్టూడెంట్నే. కానీ మీరు అమ్మ ఫ్రెండ్ కదా, నా కోసం ఆర్గ్యుమెంట్కి దిగాల్సిందే. అంత దూరం రాకుండానే ఒప్పిస్తాను. ప్రామిస్? ప్రామిస్. నాకు 1 నెల టైం ఇవ్వు. ఫస్ట్ నేను సెటిల్ కాగానే మళ్ళీ వస్తాను. నాకు తెలుసు మీరు ఒప్పుకుంటారని. ఆహా, అవునా? ఒకవేళ నేను నీకోసం మళ్ళీ రాకపోతే? ఆహా, మీరలా చేయరు, నాకు తెలుసు. ఎలా తెలుసు? మీరు మా అమ్మ క్లోజ్ ఫ్రెండ్ అన్నారు కదా.